పొలిటికల్ గుసగుస. గ్రేటర్ హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతుంది. సంపన్న యువత ఫ్యాషన్ గా భావిస్తున్నారో లేకపోతే మత్తులో జోగడానికి డబ్బులున్నాయని ఖర్చు చేస్తున్నారు. కానీ డ్రగ్ కల్చర్ ఆందోళనకరంగా తయారైంది. న్యూ ఇయర్ లాంటి వేడుకలంటే లెక్కర్తో పాటు డ్రగ్స్ వినియోగం ఒక రేంజ్ లో ఉంటుంది అనేది కాదనలేని వాస్తవం. అటు బడాబాబుల బిడ్డలు, సినీ ఇండస్ట్రీ వారు ఇప్పటికే డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. ఆ క్రమంలో ప్రస్తుత నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై పోలీసులు యుద్ధం ప్రకటించి సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఆదేశాలతో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై పోలీసులు యుద్ధం ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అత్యంత సాంకేతిక పరికరాలతో ప్రధాన జంక్షన్ల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పట్టుకోవడానికి రాత్రులు పోలీసులు బ్రీత్ అనలైజర్లను వాడుతున్నారు. ఎంతోమంది మందు తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరుకుతున్నారు. లిక్కర్ తాగిన వారిని పట్టుకున్నట్లు డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించడం ఇంతకాలం అంత తేలిగ్గా ఉండేది కాదు. డ్రగ్స్ సేవించి మత్తులో జోగుతున్న వారిని గుర్తించినా వారు ఏ డ్రగ్స్ తీసుకున్నారు, ఎంత మోతాదులో తీసుకున్నారు వంటి అంశాలను గుర్తించడానికి రకరకాల పరీక్షలు అవసరమయ్యేవి. అందుకే సంబంధిత కేసుల విచారణలో కాలయాపన జరుగుతూ వచ్చేది. అయితే పెరిగిన టెక్నాలజీ డ్రగ్స్ తీసుకున్న వారి భరతం పట్టనుంది. బ్రీత్ అనలైజర్స్ మిషన్ల తరహాలో ఇప్పుడు డ్రగ్ ఎడిక్టులను పట్టుకోవడానికి డ్రాగర్ డ్రగ్ టెస్ట్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో TSNAB యాక్టివ్గా పనిచేస్తోంది. గతేడాది జనవరిలో అప్పటి సీఎం కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖలతో సమీక్ష నిర్వహించి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. 1000 మంది సిబ్బందితో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ క్రమంలో TSNAB ఏర్పాటయ్యింది. మాదక ద్రవ్యాల నియంత్రణకు అంతకు ముందు నుంచే ఉన్న హెచ్నూను కూడా TSNABలో విలీనం చేశారు. అప్పటి హైదరాబాద్ నగర కమిషనర్ CV ఆనంద్నే ఆ సంస్థకు డైరెక్టర్గా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయటంలో CV ఆనంద్ చొరవ తీసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్లలో ఏర్పాటు చేసిన స్టేషన్లకు SHOలను నియమించారు. అయితే నిధుల లేమి కారణంగా కొత్త పోలీస్ స్టేషన్లు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. ఈలోగా శాసనసభ ఎన్నికల హడావుడి మొదలు కావడంతో TSNAB కార్యకలాపాలు ముందుకు సాగలేదు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మరోసారి కదలిక వచ్చింది. సంస్థ డైరెక్టర్ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది ఈ బ్యూరో కార్యకలాపాల్లో నిమగ్నమవుతారు. 4 SPలు, 1 అదనపు SP, 15 మంది DSPలు, 22 మంది ఇన్స్పెక్టర్లు, 44 మంది SIలు, 126 మంది కానిస్టేబుళ్లు, 88 మంది ఇతర సిబ్బంది ఉంటారు. వీరిలో ప్రస్తుతం డైరెక్టర్తో పాటు 2 SPలు, 1 అదనపు SP, 12 మంది వరకు DSPలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్లలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్లుంటాయి. వీటికి అదనంగా 7 ప్రాంతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ కేంద్రాలు, 26 మాదక ద్రవ్యాల నిఘా విభాగాలు పనిచేస్తాయి. గతంలోలాగా కేవలం నిందితులను పట్టుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించకుండా కేసు నమోదు చేయటం దగ్గర నుంచి దర్యాప్తు చేపట్టి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసే ప్రక్రియ అంతా TSNAB ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇందులో నమోదయ్యే కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం TSNABకు అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చారు. డ్రగ్స్ వాడకాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పరికరాలను TSNABకు అందించింది. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ పరికరాల పేర్లు డ్రాగర్,
అబౌట్ అని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. స్పాట్లోనే డ్రగ్స్ ఎంత సేవించారు, ఆ డ్రగ్స్ ఏంటి, ఎంత మోతాదు తాగారు, ఇలా లెక్క తేల్చి అవి పట్టిస్తాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లకు 25 చొప్పున ఈ పరికరాలను అందించారు. ఈ పరికరాలు కలిగిన అధికారులు పబ్, రిసార్ట్స్, చౌరస్తాల వద్ద ఉండి తనిఖీలు చేస్తారు. ఈ పరికరాలు పక్కా రిపోర్ట్ ఇస్తుందని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ తనిఖీలు వైద్యుల సమక్షంలో జరుగుతాయని పోలీసులు చెప్తున్నారు. ఈ పరికరాలతో నోట్లో నుంచి లాలాజలం తీస్తారు లేదా మూత్ర పరీక్షలు చేస్తారు. ఇవన్నీ జంక్షన్లు, పబ్, రిసార్ట్ల తనిఖీల స్పాట్లోనే రోడ్లపై జరుపుతారు. అయితే ప్రత్యేక మొబైల్ క్యాబిన్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని సమాచారం. వీటితో పాటు వందల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెక్ పోస్టులు ఉంటాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇలా డ్రగ్స్ అణచివేతకు మొదటిసారి ఇంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండడం నిజంగా శుభపరిణామమే. ఇక దొరికిన తర్వాత డ్రగ్స్ విషయంలో చట్టపరంగా ఎంత కఠిన చర్యలు ఉంటాయో తెలిసిందే.